హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రామ మీడియా. నేను మీ యాంకర్ రమావతి. ఎస్, హిందువు కాకపోతే తిరుమలకి వెళ్ళకూడదా అనేది ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్న అంశం. అండ్ ఇవాళ మనం చూసాం వైఎస్ జగన్ గారు ఇవాళ తిరుమల వెళ్ళి ఆయన వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలని చెప్పేసి ఆయన అనుకున్నారు. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల అది రద్దయింది, ఆ పర్యటన అనేది రద్దయింది. సో దీనికి వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్న మాట ఏంది అంటే, వైఎస్ జగన్ గారు వస్తున్నారు కాబట్టి అనేక రకాల ఆంక్షలు అనేది విధించారు, వైఎస్ఆర్సీపీ నాయకులు అందరికీ నోటీసులు ఇచ్చారు అని చెప్పేసి. సో ఇలాంటి ఆంక్షలు ఇస్తున్న తరుణంలో, ఇలాంటి ఆంక్షలు విధిస్తున్న తరుణంలో ఇక తిరుమల కూడా వెళ్ళి జగన్ గారు దర్శనం చేసుకోలేరు, శాంతియుతంగా చేసుకోలేరు. కాబట్టి ఈ నిర్ణయాన్ని మేము రద్దు చేస్తున్నామని చెప్పేసి ఇటు వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తుంటే, లేదు ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సి వస్తుంది కాబట్టి, అలా సంతకం పెట్టడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయనే ఈ నిర్ణయం వెనక్కి తీసుకున్నారని చెప్పేసి అటు కూటమి ప్రభుత్వం చెప్తున్న మాట. అసలు నిజంగా తిరుమల దేవస్థానానికి వెళ్ళాలంటే డిక్లరేషన్ కంపల్సరీ ఉండాలి. అసలు ఆ జీవోలో ఏముంది, ఈ తిరుమల సంబంధించిన జీవోలో ఏముంది ఒకసారి మనం క్లారిటీగా ఇందులో చూడవచ్చు. తిరుమల తిరుపతి దేవస్థాన ఆలయంలో హైందవేతరులు ఆలయ ప్రవేశం గురించి జీవో నంబర్ 311 రెవెన్యూ ఎండోన్మెంట్ 1 విభాగం తేదీ 9/4/1909 ప్రకారం 136 తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయంలో కేవలం హిందువులకు మాత్రమే సంబంధించినది. సాధారణంగా ఈ ఆలయ ప్రవేశము హిందువులకు ఒక హక్కు లాంటిది. అయినప్పటికీ హైందవేతరులు ఆలయ ప్రవేశం చేయాలనుకుంటే వారు శ్రీ వెంకటేశ్వరుని పట్ల విశ్వాసం మరియు గౌరవం ఉన్నట్లుగా ఒక ధృవీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇది 2009లో గతంలో జీవో తీసుకొచ్చారు. కంపల్సరీ టీటీడీకి సంబంధించిన నాన్ హిందువులు ఎవరైనా సరే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి అంటే కంపల్సరిగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి గతంలోనే ఈ జీవోని తీసుకొచ్చారు. దాని తర్వాత అనేక మంది పెద్ద పెద్ద నాయకులు, సోనియా గాంధీ గారు కావచ్చు, లేకపోతే అబ్దుల్ కలాం గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా డిక్లరేషన్ అనేది ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి వాళ్ళు దర్శనానికి వచ్చినప్పుడు డిక్లరేషన్ అనేది ఇచ్చారు గతంలోనే వాళ్ళు. సో ఇక్కడ చాలా క్లారిటీగా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది, కంపల్సరీగా నాన్ హిందూ ఎవరైనా సరే డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అని. సో బట్ ఇది ధర్మం ప్రకారం, ఇది ఏదైతే ఈ జీవో ఉందో ఇది వచ్చేసి హిందూ చట్ట ప్రకారం, హిందూ ధర్మం ప్రకారం ఇది. బట్ యాజ్ పర్ లా, మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఉంది కదా, సో యాజ్ పర్ లా మన రాజ్యాంగ ప్రకారము ఇది వచ్చేసి చెల్లుబాటు కాదు అని చెప్పేసి గతంలో హైకోర్టు అనేది ఉత్తర్వులు ఇచ్చింది. ఇది కూడా మీరు చూసుకోవచ్చు. ఇదే విషయంపై గుంటూరు జిల్లా వైకుంఠపురానికి చెందిన సామాజిక కార్యకర్త హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. 4 సంవత్సరాల క్రితం జగన్ సర్కార్ హయాంలో ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అప్పుడు ప్రభుత్వానికి పిటిషనర్కి మధ్య హైకోర్టులో పోరు కూడా జరిగింది. ఇప్పుడు తిరుమల లడ్డు విషయంలో జగన్ శ్రీవారి దర్శన విషయంలో జరుగుతున్న పరిస్థితి నేపథ్యంలో మరొకసారి ఘటన వెలుగులు చూస్తుంది. 4 ఏళ్ల క్రితం ఇరు పక్షాల వాదులు విన్న హైకోర్టు జస్టిస్ భట్టు దేవానంద్ ఓ సంచలన తీర్పు వెల్లడించారు. డిక్లరేషన్పై సంతకం లేకుండా జగన్ శ్రీవారిని దర్శించుకోకూడదు అంటూ వేసిన పిటిషన్ను ఆయన్ని కొట్టివేయడం జరిగింది. అలనాటి ఆ పాత సంగతి ఇప్పుడు తిరిగి వెలుగులోకి రావడంతో కూటమి నేతలు అడుగుతున్నట్లు జగన్ డిక్లరేషన్పై సంతకం చేయాల్సిన అవసరం లేదు అన్న వాదన వినిపిస్తోంది. శ్రీవారిని దర్శించుకోవడానికి జగన్కు డిక్లరేషన్పై సంతకం చేయాల్సిన అవసరం లేదు అని తనే చెప్పినప్పుడు కూటమి నేతలకు ఏంటి అభ్యంతరం అని కొందరు ప్రశ్నిస్తున్నారు. చెప్పేసి గతంలో ఇదే హైకోర్టు డిక్లరేషన్ అవసరం లేదు అని చెప్పేసి కూడా గతంలో తీర్పు ఇచ్చింది. సో ఇవన్నీ పక్కన పెడితే, అంటే ఇటు రాజ్యాంగ పరంగాను, ఇటు లేకపోతే మన హిందూ చట్టం ప్రకారం, హిందూ ధర్మం ప్రకారం ఈ వాదనలు అనేవి జరుగుతున్నాయి. జనరల్గా డిక్లరేషన్ ఫామ్లో ఏముంటుంది, ఎవరన్నా సరే ఈ డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాలి,
డిక్లరేషన్ ఇవ్వాలంటే దాంట్లో ఏముంటుందంటే ఐ అంటే నేను, అతని పేరు, ఇప్పుడు నేను రమావత్ అనుకోండి, నేను రమావత్ బిలాంగ్ టు, అప్పుడు హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ఇది క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, ఇతర మతస్థులు, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, ముస్లిం అయితే ముస్లిం. సో ఆ రిలీజియన్ సంబంధించిన వ్యక్తిని హౌఎవర్ ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ లార్డ్ వెంకటేశ్వర అండ్ రివరెన్స్ టు హిమ్ అండ్ టు హిజ్ వర్షిప్ ఐ మే బి పర్మిటెడ్ టు ఎంటర్ ది టెంపుల్ అండ్ హ్యావ్ దర్శన్ ఆఫ్ ది లార్డ్ అని చెప్పేసి డిక్లరేషన్ అనేది కంపల్సరీ ఇవ్వాలి అని చెప్పేసి గతంలోనే జీవో తీసుకొచ్చారు టీటీడీ వాళ్ళు. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే హోరాహోరీగా వాదనలు ప్రతివాదనలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు, డిక్లరేషన్ తీసుకోవాలని బీజేపీ నాయకులు హిందూ సంఘాలు ఒత్తిడి తీసుకొస్తున్నారు. అంటే ఈరోజు ఒకవేళ వైఎస్ జగన్ గారు దర్శనం చేసుకోవాలంటే కంపల్సరీ డిక్లరేషన్ తీసుకోవాల్సింది అని చెప్పేసి ఇటు బీజేపీ వాళ్ళు ఇటు హిందూ సంఘాలు కంపల్సరీ తీసుకోవాలని చెప్పేసి ఒత్తిడి తీస్తున్నాయి. రకరకాల స్టేట్మెంట్లు అనేవి ఇస్తున్నారు, కామెంట్లు కూడా ఇస్తున్నారు. టీటీడీ అధికారులు సైతం డిక్లరేషన్ తీసుకోవాలని నిర్ణయం. ఈవెన్ టీటీడీ కూడా కంపల్సరీ డిక్లరేషన్ తీసుకుంటేనే ఆయనకి దర్శన భాగ్యం కలుగుతుంది, మేము దర్శనానికి అనుమతిస్తాము, లేకపోతే దర్శనానికి అనుమతి లేదు అని చెప్పేసి కూడా టీటీడీ చాలా స్పష్టంగా చెప్పేసింది వైఎస్ జగన్ గారికి. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ ఎప్పుడు డిక్లరేషన్పై సంతకం చేయలేదు. ఇప్పుడు వైఎస్ జగన్ గారు చెప్తున్న మాట, అలాగే వైసీపీ నాయకులు చెప్తున్న మాట ఇదే. గత 5 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా మేము డిక్లరేషన్ అనేది ఇవ్వలేదు, డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేయలేదు. శ్రీవారికి పట్టు వస్త్రాలు ఇవ్వాలన్నా సరే మేము డైరెక్ట్గా వెళ్ళాము, డైరెక్ట్ వెళ్ళి ఇచ్చేసామే తప్ప డిక్లరేషన్ మీద సంతకం అనేది పెట్టలేదు. కేవలం నేను మాత్రమే కాదు, అంటే వైఎస్ జగన్ గారు మాత్రమే కాదు, ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు కూడా డిక్లరేషన్ మీద సంతకం చేయలేదు కదా, అప్పుడు లేని అభ్యంతరం మీకు ఇప్పుడే ఎందుకు వస్తుంది అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు ఇక్కడ అడుగుతున్న ప్రశ్న. జీవో నంబర్ 3 ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 1990 ప్రకారం ఖచ్చితంగా ఉండాల్సిందే అని చెప్పేసి జీవో గతంలోనే వచ్చింది. టీటీడీలో ఎవరన్నా నాన్ హిందూస్ అడుగు పెట్టాలంటే డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి, అవసరం లేదన్న హైకోర్టు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు గతంలో ఇదే అంశం మీద పిటిషన్ ఫైల్ చేస్తే అవసరం లేదు అని చెప్పేసి హైకోర్టు కూడా తీర్పిచ్చింది. ఏది 2018లో హైకోర్టు కూడా తీర్పిచ్చింది, డిక్లరేషన్ ఇవ్వకున్నా సరే అలో చేయొచ్చు అని చెప్పేసి. సో ఈ అంశాల మీద ఇప్పుడు పోటాపోటీగా డిస్కషన్ అనేది నడుస్తూ ఉంది. అండ్ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయం కోట్ల మంది హిందువుల అతిపెద్ద పుణ్యక్షేత్రం. ఈ దివ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండడం మన అందరి అదృష్టం. ఏడుకొండల వాడి పవిత్రతను కాపాడేందుకు భక్తుల మనోభావాలను పరీక్షించేందుకు మా ప్రభుత్వం ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. తిరుమల దర్శనానికి వెళ్ళే ప్రతి భక్తుడు అత్యంత నియమ నిష్ఠాలతో శ్రద్ధాశక్తులతో స్వామివారిని కొలుస్తారు. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ క్షేత్ర పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. శ్రీవారి సన్నిధికి వెళ్ళే ప్రతి ఒక్కరూ ఆలయ నియమాలను ఆచారాలను టీటీడీ నిబంధనలు తప్పక పాటించాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి ఆయన స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. కంపల్సరీ ఏదైతే టీటీడీకి పెట్టిన ఆంక్షలు ఉంటాయో, రూల్స్ ఉంటాయో వాటికి లోబడే ప్రతి ఒక్కరూ వ్యవహరించాలి అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అంటే డిక్లరేషన్ కంపల్సరీ తీసుకోవాలని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. సో ఈ అంశం మీద ప్రస్తుతానికైతే వాదనలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. అంటే ఇరుపక్షాలు కూడా విమర్శలు అనేది చేస్తూ ఉన్నాయి. ఇటు వైఎస్ జగన్ గారేమో బీజేపీ పార్టీని కూడా కార్నర్ చేస్తూ ఉన్నారు, బాబు గారిని మందలించండి, ఆయన ప్రస్తుతం జరుగుతున్న అంశాల మీద రాజకీయంగా ఆయన తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్నాడు అని చెప్పేసి వైఎస్ జగన్ గారు బీజేపీ వాళ్ళని కోరుతున్నారు. రీసెంట్గా నరేంద్ర మోదీ గారికి కూడా ఆయన లెటర్ రాయడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారి మీద మీరు తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి. సో ప్రస్తుతం ఈ తిరుమల తిరుపతికి సంబంధించిన లడ్డు అంశం అనేది చాలా తీవ్ర స్థాయిలో ఉంది. ఆంధ్ర రాజకీయాల్లో చాలా దుమారం అవుతుంది. కేవలం ఆంధ్ర రాజకీయాలే కాదు, దేశ రాజకీయాల్లో కూడా చాలా పెద్ద దుమారం అవుతుంది. సో ప్రస్తుతం డిక్లరేషన్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే అని చెప్పేసి ఇటు టీటీడీ వాళ్ళు, అటు హిందూ సంఘాలు, బీజేపీ వాళ్ళు, కూటమి ప్రభుత్వం అనేది స్పష్టంగా చెప్పడంతో వైఎస్ జగన్ గారు ఇక డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేక
ఆయన ఏదైతే ఈ తిరుమలకు వెళ్ళాలని చెప్పేసి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని ఆయన రద్దు చేసుకున్నారు, ఇక వెళ్ళదలుచుకోలేదు. సో ఈ అంశాల మీద రకరకాల కామెంట్లు అయితే వస్తున్నాయి. మరి చూద్దాం, ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఈ అంశం ఎప్పటికి ఎండ్ అవుతుందో ఇప్పటికీ తెలియని పరిస్థితి. సో ఇది అంశం. అంటే ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.